అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. మేషరాశి వారికి జూన్ 22 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఎటువంటి శుభవార్తలు రాబోయే తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేనివారంటే ఎవరున్నారు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్ నెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువుగారి పేరు వచ్చి మణికంఠ రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 8106914282. చాలా నమ్మకమైన గురుగారండి. ఒకసారి ప్రయత్నించండి. ఈ వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి వ్యక్తిత్వము, గుణగణాలు, మనస్తత్వము ఇవన్నీ కూడా మనం ఈరోజు వివరంగా తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూడండి. అప్పుడైతే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ రాశి వారికి ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వము ఏ విధంగా ఉంటుందంటే చాలా మంచి మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. అలాగే చాలా నిర్మలంగా ఉంటారండి. పైకి చూసేందుకు చాలా కోపంగా ఉన్నప్పటికి కూడా వీరి మనసు అనేది చాలా అంటే చాలా సున్నితమైన మనస్తత్వం అనే చెప్పుకోవాలి. ఇంకా కూడా అంతేకాకుండా వీరికి చాలా కోపం కూడా ఎక్కువగా వస్తుంది. అలాగే ఆ కోపం కూడా వెంటనే తగ్గిపోతుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు చాలా మంచి నిజాయితీ పరులండి. అంతేకాకుండా ధైర్యంగా ఉంటారు. ఏ విషయానైనా కానీ 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం అయితే తీసుకుంటారు. అలాగే చిన్నప్పటి నుండి కూడా వీరిపై ఉన్నటువంటి బరువు బాధ్యతల వలన కష్ట సుఖాలు అనేవన్నీ కూడా వీరికి బాగా తెలుసు అని చెప్పుకోవాలి. అంటే కష్టం విలువ తెలియదని కాదండి. కష్టం వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రవర్తించాలి, ఆ కష్టం నుండి సునాయాసంగా ఏ విధంగా బయటపడాలి, ఈ విధంగా మంచిగా ఆత్మస్థైర్యంతో ధర్మ మార్గంలోనే విరిగితే నడుచుకుంటూ వచ్చినటువంటి ప్రతి సమస్యకు కూడా పరిష్కారాన్ని అయితే కనుక్కుంటారని చెప్పుకోవాలి. అంతేకాకుండా చాలా జాలి హృదయాలండి. ఏదైనా కానీ కటువుగా కనిపిస్తారు. పైకి చూడడానికి గంభీరంగా హుందాగా ఉన్నప్పటికీ కూడా మనసు చాలా వెన్నపూసలాగా ఉంటుందన్నమాట. అంటే ఎవరిని కూడా ఏదైనా ఒక మాట అనరు అనిపించుకోరు. అంతేకాకుండా ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నప్పుడు చుట్టుపక్కల కన్నీళ్ళు వచ్చి వెంటనే వచ్చేస్తాయి. అంత నిర్మలంగా సున్నితమైన హృదయంలో అని చెప్పుకోవాలి. ఇక వీరు ఎవరిని కూడా ఎవరిని ఉద్దేశించి బాధ పెట్టరు. అలాగే ఎవరిని కూడా తెలియక ఒక మాట అనడం కానీ, అనవసరంగా ఎవరైనా దోషించడం కానీ ఇటువంటి పనులు కూడా అస్సలు చేయరు. చాలా మంచిగా నిజాయితీ పనులని చెప్పుకోవాలి. అంతేకాకుండా వీరికి తోచినటువంటి సహాయాన్ని కూడా చేస్తూ ఉంటారండి. ప్రతి ఒక్కరు కూడా అంటే కష్టం వచ్చిన తర్వాత మాట సహాయం కానీ, డబ్బు సహాయం కావచ్చు, ఇలా వారి చేతనైనంత సహాయం అయితే ఖచ్చితంగా ఏదో ఒక విధంగా అయితే చేస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి దైవబలం కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. అంటే వీరికి ఉన్నటువంటి నీతి నిజాయితీ కారణంగా దైవానుగ్రహం అనేది కూడా ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే పరమేశ్వరుడు యొక్క ఆరాధన వీరికి చాలా ఎక్కువగా మేలు చేస్తుందని చెప్పుకోవాలి. అయితే రేపటి రోజున వీరి జీవితంలో జరగబోతున్న కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఈరోజు మనం వీడియో ద్వారా తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ రాశివారు ఏ కష్టమైనా కానీ వస్తే కనుక దాని నుండి ఎలా బయటపడాలనేటువంటి మార్గాన్ని ఎంచుకుంటే ఆ కష్టం నుండి బయటపడవచ్చు. అలా తెలివిగా ఒకరికి 10 మందిని సంప్రదించాలన్నమాట. వీరి సొంత నిర్ణయాల కంటే కూడా ముందు తల్లిదండ్రుల నిర్ణయాలు, కుటుంబ సభ్యుల నిర్ణయాలు, తోబుట్టుల యొక్క నిర్ణయాలు, ఆ తర్వాత బయట ఎవరికైనా తెలిసిన వాళ్ళు మంచి వాళ్ళని చెప్పి నమ్మిన వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వారి నిర్ణయాలు తీసుకొని అడుగు ముందుకు వేసి ఆ కష్టం నుండి బయటపడడానికి అనేక రకాలైనటువంటి పరిష్కార మార్గాలను వెతుక్కుంటారు. కష్టం నుండి చాలా సునాయాసంగా బయటపడతారని చెప్పుకోవాలి. ఏదైనప్పటికి కూడాను మీ పనితీరు కానీ, వీరి యొక్క మాట తీరు కానీ చాలా చాలా అందంగా ఉంటుంది. ఇక వీరి యొక్క ఈ రాశి తగ్గట్టుగానే దైవబలం అనేది కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా ఒక పని అప్పచెప్పామంటే కనుక ఆ పనిని 100% సక్సెస్ఫుల్గా కాస్తో కూస్తో 100కి 200 సక్సెస్ఫుల్గా అయితే పనినైతే టైంకి కంప్లీట్ చేసేస్తారు. ఇక ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారు. ఇక వేరేదైనా ఒక పనిని చేస్తే ఖచ్చితంగా ఆ పని గురించి 10 మంది కూడా చాలా గొప్పగా పోయే విధంగా చేస్తారు. అంత గొప్పగా పనిని పూర్తి చేస్తారు. అంత టాలెంటెడ్ పర్సన్స్. ఇక ఏ వృత్తిలో కూడా ఉంటారో ఈ రాశివారు ఆ వృత్తిలో వీరికంటూ ప్రత్యేకత, మంచి గుర్తింపు అయితే ఈ రాశివారు ఎక్కడున్నా పని చేసుకుంటారు. ప్రత్యేకమైనటువంటి దాగి ఉంటుందన్నమాట. ఇక అలాగే ఈ ప్రత్యేకత తెలుసుకోవాలని చెప్పి చాలామంది వీరిలో ఎన్నో రకాల ప్రయత్నాలు వీరిని అడిగి మరి తెలుసుకొని మరి వీరిని ఏ విధంగా మీరు అసలు ఎలా చేయడానికి ఎలా సాధ్యమనే అంతగా వీరు చాలా తెలివితేటలతో కలిగి ఉంటారు. మంచి గుర్తింపును కూడా తెచ్చుకుంటారు. అంత టాలెంట్ పర్సన్గా ఈ రాశి వారి గురించి చెప్పుకోవచ్చు. అయితే ఇక వీరు నమ్మకస్తుల అన్న విషయానికి వస్తే కనుక ఈ రాశి వారికి ఏదైనా కానీ ఒక మాట చెప్పి ఆ మాట నీకు మధ్యనే ఉండాలి, ఇక ఎవరి మధ్య ఉండకూడదు,
ఎవరి దగ్గరికి వెళ్ళకూడదని చెప్పి మనం వారి దగ్గర ఒక మాట తీసుకుంటే చనిపోయేంత వరకు కూడా మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోదండి. ఆ మాట అంతగా నమ్మకస్తులుగా వీరిని పరిగణిస్తారు. ఇక ముఖ్యంగా ఈ రాశి వారు చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పాం కదా. అంటే తల్లిదండ్రులకు ఏదైనా కానీ కష్టం వచ్చినా లేదంటే తోబుట్టువులకు ఏదైనా బాధ వచ్చినా కూడా పక్కన తోబుట్టువుల సంగతి పక్కన పెడితే వీరి వంతు సహాయము వీరు ఎప్పటికప్పుడు చేసేస్తూ ఉంటారు. అలాగే తల్లిదండ్రులను ఏ కష్టం లేకుండా చూస్తారు. తోబుట్టువుల ఆపదలో ఉంటే తోబుట్టువులకు అనేక రకాలైనటువంటి సలహాలు ఇచ్చి వారికి ఒక స్థానాన్ని ఏర్పాటు చేసి వారికి ఏదైనా ఒక పనిని చూపించి వారిని కూడా కష్టాల నుండి బయటపడేటువంటి మార్గాలను వెతికి పెట్టి మరి చూపిస్తారు. ఇక అలాగే ఈ రాశి వారికి దైవభక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీరితో కొంచెం సేపు మాట్లాడితే వీరి యొక్క మాట తీరు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వీరు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటారండి. చక్కని రంగు ఉంటుంది. అలాగే మంచి ఆకర్షణీయం వంటి మంచి మనసే కాకుండా మంచి మాట తీరు కూడా వీరికి సొంతమని చెప్పుకోవాలి. ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానివ్వండి చక్కగా ఆకర్షణీయంగా ఉంటారు. మంచి ప్రత్యేకమైనటువంటి స్థానము ఒక మంచి స్పెషాలిటీ అనేది ఖచ్చితంగా వీరికి ఉంటుందని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఒక విధమైనటువంటి ఆకర్షణీయమైన రూపంతో పాటు మంచి తెలివితేటలు చురుకుతనం కూడా ఉంటుంది. అలాగే వీరికి ఎప్పుడు కూడా కష్టాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సంతోషాలు కూడా ఎక్కువగా ఉంటాయి. నరదిష్టి నరదోష నరఘోష అనే వీరికి ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి ఈ రాశి వారు ఎప్పటికప్పుడు కూడా నరదిష్టిని తొలగించుకుంటూ ఉండాలి. వీరి వాళ్ళే లేదంటే వీరి సొంత వాళ్ళే లేదంటే చుట్టూ ఉన్నవారు కావచ్చు కొంతమంది వీరి మీద పడి ఏడుస్తూ ఉంటారు. అయ్యో బాగుపడిపోతున్నారు సంపాదించేసుకుంటూ ఉన్నారు అని చెప్పేసి చాలామంది ఏడుస్తూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వారు ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రతి ఆదివారము లేదంటే ప్రతిరోజు కుదిరితే ఉప్పు నల్ల ఆవాలతో దిష్టి చేసుకుంటూ ఉండడమో లేదంటే నెలకొకసారి ఎర్రనీళ్ళు తిప్పి వేసుకుంటూ ఉండడమో లేదంటే ప్రతిరోజు పడుకునేటప్పుడు రాళ్ళ ఉప్పుతో దిష్టి చేసుకుంటూ ఇలాంటివి చేయటం వల్ల చాలా ఉత్తమం అన్నమాట. ఇక వీరు ఈ మధ్య కొన్ని రకాల సమస్యల వల్ల బాధపడుతున్నటువంటి మాట వాస్తవం. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కావచ్చు, టెన్షన్స్ కావచ్చు, గుండె దడ అనిపించడం లేదంటే ఏదైనా మీకు అనారోగ్య సమస్యలతో కొంచెం మానసికంగా స్ట్రెస్ లెవెల్ అనేవి ఎక్కువైపోవడం వల్ల మానసిక సమస్యలతో చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాలందు కొంచెం జాగ్రత్తగా ఉండి మీరు చాలా వరకు కూడా ఆరోగ్యం పరంగా చూసుకున్నట్లయితే మీకు మంచి లాభాలు అయితే కలుగుతాయండి. ముందు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కాబట్టి ముందు ఆరోగ్యం గురించి ముందు ఇంట్రెస్ట్ తీసుకోవడం అయితే మంచిది. తగిన జాగ్రత్త అయితే చికిత్స అయితే తీసుకోండి. అయితే విషయానికి వస్తే రేపటి రోజున మీకు చాలా ఎక్కువగా పని వల్ల ఒత్తిడితో కొంచెం నీరసంగా ఉంటారండి. పనిని కష్టంగా అనిపించినా కూడా పూర్తి చేస్తారు. ఇష్టంగానే చేసేస్తారు. ఇక అలాగే మీరు ఎన్ని కష్టాలు పడుతున్నా లేదంటే మీకు ఏదైనా సమస్య అనిపించినా ఇబ్బంది అనిపించినా మీరు ఏంటంటే నిజాయితీ పరులాగా కర్తవ్య దీక్షలో ఏంటంటే హృదయం లేని వారుగా చక్కగా మీరైతే మీ పనిని మీరు పూర్తి చేసేందుకు ఇష్టపడతారు. కాబట్టి అధికమైనటువంటి ఒత్తిడి వలన మీ పనిలో కూడా కొంచెం మీరు శ్రద్ధ చూపించకుండా ఉంటున్నారు. కాబట్టి వీటికి కూడా కారణం నరదిష్టం చెప్పుకోవచ్చు. కాబట్టి కొంతమందితో కలిసి ఏదైనా సమయం కేటాయించి మీ యొక్క సమయాన్ని మీరు వృధా చేసుకుంటారు. కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకుండా మీ సమయాన్ని మీకోసం మాత్రమే కేటాయించుకుంటూ కాస్త మొహమాటాన్ని తగ్గించుకొని ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాట్లాడాలి ఇవన్నీ కూడా తెలుసుకొని దానికి తగిన విధంగా మీ యొక్క టైం టేబుల్ అనేది చేంజ్ చేసుకొని కాస్త ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోండి. అలాగే నీరసము టెన్షన్ ఇవన్నీ కూడా తగ్గాలంటే ప్రతిరోజు కూడా ఒక అర్ధగంట సేపైనా కానీ వ్యాయామం చేస్తూ ఉండండి. ఇక రేపటి రోజున కొంతమంది వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతుందని చెప్పుకోవాలి. ఆ వ్యక్తులు కూడా ఎవరంటే మీ ముందు అంతకుముందు అంటే మీ దగ్గర వారు ఏదో ఒక విధమైనటువంటి అంటే మీ దగ్గర కావాల్సినటువంటి విషయాన్ని కూడా చెప్పించుకొని మీ ద్వారా వారు లాభపడిపోయి తర్వాత మీరెంత అన్నట్లుగా మిమ్మల్ని పక్కకు తోసేసి వారు మిమ్మల్ని కనీసం మాట్లాడకుండా మిమ్మల్ని దూరం పెట్టిన వాళ్ళే రేపు మరలా మీ చెంతకు వస్తారు. అలాగే వారు మీ దగ్గర క్షమాపణలు వేడుకుంటారని చెప్పుకోవాలి. ఇక అలాగే కొంత మీరు అధిక ఒత్తిడికి కూడా గురయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకున్నటువంటి చికాకును అసౌకర్యాన్ని అంతా కూడా పూర్తి తగ్గించేందుకు ప్రయత్నించండి. అలాగే మీకు కొన్ని అనుకూలమైన బహుమతులు కూడా వస్తాయి. బంధువులు స్నేహితుల నుండి మీకు కొన్ని మంచి బహుమతులు అయితే అందుతాయి. అలాగే మీకు ప్రేమకు సంబంధించిన వారికి మీ యొక్క ఏదైతే మీరు చెప్పాలనుకున్నటువంటి విషయాలను రేపటి రోజున మొహమాటం లేకుండా చెప్తారు. అలాగే మీ మధ్య ఉన్నటువంటి ఏదైనా కానీ కాస్తో కూస్తో ఏదైనా విషయాల పట్ల కొంచెం ద్వేషం ఉంటే అవి కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవాలి. ఇక అలాగే రేపటి రోజున మీరు అనుకూలంగా ఉండటానికి మీరు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోండి. అలాగే శనీశ్వరుడు యొక్క ఆరాధన కూడా చేసుకోండి. ధ్యానము యోగా ఆధ్యాత్మికమైనటువంటి శారీరకపరమైనటువంటి విషయాల యందు కొంచెం అవగాహన పెంచుకోండి.
అలాగే తగినంత లాభాలను కూడా మీ యొక్క అంటే ఏదైనా పెట్టుబడులు కానీ, లేదంటే మీరు పెట్టినటువంటి ఏదైనా కానీ వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో మంచి లాభాలనైతే గడిస్తారని చెప్పుకోవాలి. అలాగే మీ పిల్లల అవసరాలను కూడా చూడడం చాలా ముఖ్యం అని చెప్పి తెలుసుకోండి. ఈ విషయం కొంచెం జాగ్రత్తగా అలాగే సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి కుటుంబ జీవితం కోసం తప్పకుండా రేపటి రోజు మీరు చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే, లక్ష్మీనారాయణ స్వామి యొక్క ఆలయంలో మీకు తోచినంత ప్రసాదాన్ని అక్కడ ఆలయంలో అందివ్వండి. అక్కడ అవసరమైనటువంటి వ్యక్తులకు కూడా ఆహార ఉత్పత్తులను మీ వంతుగా దానం చేసి చూడండి. అలాగే స్నేహితులను, చిన్ననాటి స్నేహితులను కూడా రేపటి రోజున కలుసుకుంటారని చెప్పుకోవాలండి. వారితో కలిసి చాలా విషయాలు మీరంటే మీ మనసులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా వారితో పంచుకోవడం కూడా జరుగుతుంది. అలాగే ఏదైనా కానీ మంచి చెడుల గురించి కొన్ని మీరు వాళ్ళకి సలహాలు అయితే ఇవ్వడం అయితే వారి ద్వారా మీరు సలహాలను పొందటము ఇటువంటివి కూడా రేపు జరుగుతాయి. రిలాక్స్ అవ్వడానికి మీ దగ్గర స్నేహితులతో కొంతసేపు చాలా ఎక్కువగా గడపడానికి మీరైతే ప్రయత్నిస్తారు. అలాగే మీరు డబ్బును ఇతర దేశాల్లో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే కనుక అవి ఈరోజు అమ్ముడుపోతాయని చెప్పుకోవాలి. దీనివల్ల మీకు మంచి లాభాలు కూడా ఉంటాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులు మీకు ఈ సమయంలో చాలా బాగా ఏదైనా కానీ మీకు అనుకూలంగా సహాయ సహకారాలు అయితే అందిస్తారని చెప్పుకోవాలండి. మరి తెలుసా అండి మేషరాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.